ఆడబిడ్డెప్పుడూ మంచినే కోరుకుంటుంది. ఆడబిడ్డ ఎప్పుడూ అయినోళ్లకు అండగా ఉండాలనే కోరుకుంటుంది. కానీ నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు ఇంటి దీపాన్నే ఆపేసిండ్రు. ఇంట్లో మొలిసిన తులసి మొక్కనే పీకి పారేసిండ్రు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష రగిలిన నాడు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కెరటంగా ఎగిసిన నాడు తన ఛాయాశక్తుల్ని కూడగట్టుకుని పోరాటం చేసింది కవితక్క. తెలంగాణ ఉద్యమానికి ప్రాణమైన విద్యార్థులను ఒక్కతాటి మీదికి తీసుకొచ్చింది. ప్రతి కాలేజీ గడప తొక్కింది. విద్యార్థులల్ల స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించింది. కళాకారులను, చదువుకునే పిల్లలను జాగృతం చేసింది. రాజకీయాలకు అతీతంగా ఆనాడు విద్యార్థులు, ఆడబిడ్డలు ఉద్యమంలో పాలు పంచుకున్నారంటే దానికి కవితక్కనే కారణం. అటెన్క బీఆర్ఎస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురానికి కూడా కవితక్క కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగింది. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ మీద పట్టు కోసం ప్రత్యర్థి పార్టీలు కుట్ర పన్ని అన్యాయంగా జైలుకు పంపించినా కవితక్క చలించలేదు. పార్టీ కోసమే 5.5 నెలలు తీహార్ జైల్లో నరకం అనుభవించింది. అంత చేస్తే ఈనాడు ఆమె కారణంగానే ఓడిపోయినవని నిందలేస్తుండ్రు గులాబీ లీడర్లు. ఏనాడు పదవులు అడగలేదు, పార్టీ పెత్తనాలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కవితక్కకు ఆఖరికి దక్కిన గౌరవం అవమానమే. అందుకే ఆత్మగౌరవం కోసం అక్క పోరుబాట పట్టింది, జనం బాట పట్టింది. తెలంగాణ ప్రజల కోసం కొత్త పార్టీతోని రాబోతుంది. ఇక దేఖ్ లేంగే.